తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న మా తోటి బ్రదర్ అండ్ సిస్టర్స్కి, దేవుని సంఘానికి మన ప్రవీణ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతోని, సంఘముతోని, నాతోని మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలకిద్దాం. గల్తీ పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. తీసారా? చదువుతాను, మీరు ఆలకించాలా. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము ఇక్కడ ఏం రాస్తుందంటే, మీరు క్రీస్తు సంబంధులైతే మా పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. హల్లెలూయా. ఎవరి పక్షంగా ఉన్నారు? క్రీస్తు సంబంధులైతే. క్రీస్తు సంబంధులైతే ఇక్కడ మళ్ళా రోమా పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుడు వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దాంట్లోనే రోమా పత్రికలోని 9వ అధ్యాయం 7, 8వ వచనం చదువుదాం. అబ్రహాము సంతానమైనంత మాత్రం చేత అందరూ పిల్లలు కారు గాని ఇసాకు వలనైనది నీ సంతానం అనబడెను. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దానం సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ గల్తీల పత్రిక 4వ అధ్యాయం 22, 31 వచనం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఎపిసి పత్రికలోని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. గల్తీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి నీవింకా దాసుడు కావు, కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడవు. హల్లెలూయా. కాబట్టి నీవింకా దాసుడు కావు, కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడువు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 17:23 వచనం. ప్రతివాడు తన వారసుల్లోని బ్రతికింపబడును. ప్రథమ ఫలం క్రీస్తే, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8 అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ఎవరి కుమారులము? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఒకసారి 8వ అధ్యాయం 17వ వచనం. అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతో తోటి వారసులము. ఇక్కడ
ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము దేవుని కుమారులం. యేసయ్య మనకి వారసత్వం ఇచ్చాడు. ఇంకా దాసులు కాము మనం. యేసయ్య మనకి దాసులుగా ఇవ్వలేదు, మన కుమారులం. యేసు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ, యేసు యందు విశ్వాసముంచిన ప్రతి బిడ్డ, ప్రతి కుమారుడు, అంటే ఆయన రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ కూడా దేవుని కుమారులు. హల్లెలూయా. ఈరోజు ఆ వారసత్వం అంటే దేవుడికి ఏదైతే ఉందో సమస్తము మనదే. హల్లెలూయా. ఈరోజు మనది ఏదైతే ఉందో అది దేవుడిది, సమస్తం ఆయనది. ఈరోజు మన జీవితాల్లోని కృంగిపోతున్నాం. ఒక్కోసారి అసలు దేవుడు ఉన్నాడా, అసలు దేవుడు ఉంటే నాకు ఈ సమస్యలేటి, ఈ బాధలేటి, ఈ కష్టాలేటి, ఈ నిందలేటి అనుకుంటున్నాం. కానీ ఒక్కసారి ఇక్కడ ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు. హల్లెలూయా. యేసు రక్తములో అంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి అడుగు వేస్తాడో, దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడితే నువ్వు దేవుని కుమారుడివి. నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఈరోజు దేవుని వారసులం మనం. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఒకటి చెప్తున్నాను, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులమై ఉన్నాము. అంటే మనము దేవుని వారసులము. హల్లెలూయా. అంటే క్రీస్తుతో పాటు, అంటే ఈ అర్హత యేసు క్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించాడు. అర్హత లేని వాళ్ళం మనం. అంటే పాపము నుంచి, ఈ పాప కట్లు నుంచి, ఈ శాపము నుంచి, ఈ దరిద్రత నుంచి యేసు క్రీస్తు ద్వారా మనము క్రీస్తు వారసులము. ఈరోజు మన జీవితాల్లోని మీరు ఎప్పుడైనా గమనించాలా, నేను దేవుని కుమారుణ్ణి, యేసు రక్తము ద్వారా కడగబడిన, యేసు రక్తము ద్వారా నన్ను కడిగాడు యేసయ్య. హల్లెలూయా. నా పాపమంతా కడిగేశాడు, నా శాపమంతా కడిగాడు. ఆ అమూల్యమైన రక్తము, ఆ పరిశుద్ధమైన రక్తము ప్రతి బిడ్డని కడుగుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తున్నాడో మన జీవితంలో ఆయన రూపాంతరంగా మార్చేస్తున్నాడు. యేసయ్య పోలికలు అంటే ఇంకా దాసులం కాదు. ఒకప్పుడు మనం దాసులమే, కానీ ఇప్పుడు కుమారులము. హల్లెలూయా. క్రీస్తు కుమారులం అంటే క్రీస్తు వారసులం, దేవుని వారసులం మనం. ఇంకా జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఎప్పుడైతే యేసు యందు విశ్వాసము ద్వారా మనము క్రీస్తు వారసులుగా దేవుడు తయారు చేశాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో ఎందుకంటే మనం పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో, అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుందో ఒకసారి చూద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎపిసి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఈ మర్మమేమనగా అన్యజనుల సువార్త వలన క్రీస్తు యేసు నందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరం యందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారనై ఉన్నారని అన్నదే ఇక్కడ దేవుని చూడు. మనకు కూడా అంటే మనకి అర్హత లేదు, అర్హత లేనిది యేసయ్య ద్వారా మనకి ఈ రక్షణ భాగ్యం మనకి అనుగ్రహించాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తున్నాడో మన జీవితాన్ని
ఆయన వారసుడిగా, క్రీస్తు వారసుడిగా మనల్ని తయారు చేస్తున్నాడు. అంటే ఈరోజు మన జీవితాల్లోని మనము ఇంకా దాసులు కాము, బానిసలు కాము. ఇంకా జీవించేది క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా జీవించేది నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి వస్తున్నాడో అక్కడ క్రియ జరిగిస్తున్నాడు దేవుడు. క్రియ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీ జీవితంలోకి ఎంటర్ అవుతున్నాడో ఆ రోజు నుంచి నీకు క్రియ జరుగుతుంది. ఏ క్రియ? రక్షణ క్రియ. నీ జీవితంలో నీ పాపం అంతా ఎత్తేసి బయటపడేస్తాడు దేవుడు. అంటే పరిశుద్ధాత్ముడు ఆ కార్యము జరిగిస్తాడు. ఈరోజు మన జీవితాల్లోని నీ హృదయము, దేవుడు చూసేది పై రూపము చూడడు. దేవుడు చూసేది నీ అందము చూడడు. దేవుడు చూసేది నీ పేరు ప్రతిష్టలు చూడడు. దేవుడు చూసేది నీ అంతస్తులు చూడడు. దేవుడు చూసేది ఐశ్వర్యం చూడడు. నీ హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు. నీ హృదయములో నివాసము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీలోని నివాసం చెయ్యాలని ఆయన కోరుకుంటున్నాడు. మన దేహమే దేవుని ఆలయము. పరిశుద్ధాత్మకి ఆలయమే ఉన్నాం. ఎప్పుడైతే దేవుని ఆలయము ఈ దేహములో నివాసము చేస్తున్నాడు ఆయన. ఈరోజు మన జీవితాల్లో కొరింథీ పత్రికలో ఉంటుంది. ఈరోజు మన జీవితాల్లోని ఈ దేహాన్ని ఎప్పుడైతే నీ దేహముతో ఎప్పుడైతే దేవుని మహిమపరుస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఆ కార్యం జరిగిస్తాడు. అంటే క్రీస్తు వారసులుగా మనల్ని తయారు చేశాడు. హల్లెలూయా. అర్హత లేని వారిని అరుణుగా చేశాడు యేసయ్య. అంటే ఇంకా మనం బానిసలు కాము, దాసులు కాము, దేవుని వారసులము మనం. హల్లెలూయా. అంటే ఎవరు బట్టి వచ్చింది? క్రీస్తుని బట్టి మనకి దేవుని వారసులత్వం వచ్చింది. హల్లెలూయా. యేసయ్య ద్వారా మనకి, యేసు రక్తము ద్వారా మనకి క్రీస్తు వారసులుగా మనకి దేవుడు తయారు చేశాడు. ఎప్పుడైతే మన జీవితంలో ఆయన సన్నిధానములో మోకరించి ప్రార్థన చేసినప్పుడు అబ్రహాము కుమారులు మనం. హల్లెలూయా. అబ్రహాము సంతానము నుంచి అబ్రహాముకు వచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని మనము స్వతంత్రించుకుంటాం. మనము అబ్రహాము వారసులం మనం. హల్లెలూయా. అందుకనే చూడు, ఒక సందర్భంలో యేసు ప్రభువు లోకా సువార్తలో ఉంటుంది. జక్కయ్య లోకంలో వడ్డీ వ్యాపారస్తుడు. లోకమంతా జక్కయ్య కోసము నేరస్తుడని చూపిస్తుంది. కానీ ఎప్పుడైతే యేసయ్యని చూశాడో జక్కయ్య, అక్కడే మారు మనసు వచ్చి జీవితాన్ని సమర్పించుకున్నాడు జక్కయ్య. అప్పుడు అంటాడు యేసు ప్రభువు అబ్రహాము కుమారుడే అన్నాడు. ఈరోజు దేవుని కుమారులు మనం. ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడు. అంటే దేవుడు పై రూపము చూడడు, నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఈ హృదయము దేవుని దృష్టిలో యథార్థత ఉండాలి. ఫస్ట్ థింగ్, ఈ యథార్థత లేకుండా దేవుని చూడలేం. అందుకనే బైబిల్లో హృదయము శుద్ధి గలవారు దేవుని చూచుదురు. మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం వెంటనే తీయాలి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. మత్తయి సువార్త 5వ అధ్యాయం హృదయము శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచుదరు. అంటే హృదయము
శుద్ధి లేకుండా నువ్వు ఎంత భక్తి చేసినా వేషధారణ అంటారు. నీ భక్తి దేవుడి దృష్టిలో యథార్థంగా ఉండాలా, మనుషుల దృష్టిలో కాదు. ఇక్కడ దేవుడు చూడాలంటే నీ హృదయము యథార్థత ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుని వారసులం అవుతాం మనం. హల్లెలూయా. ఈ యథార్థత మనుషుల్లోనే లేదు. బయటికి ఒక మాట మాట్లాడతారు, లోపల ఒకటి ఉంటుంది. బయటికి చక్కగా మాట్లాడతారు, కానీ దేవుడు ఆయనకి తెలుసు. పెదాలతో నన్ను ఘనపరుస్తున్నారు ఈ ప్రజలు, కానీ వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని యేసు ప్రభు చెప్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మనము మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదంటే, దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదంటే మనలో లోపాలు ఉన్నాయి. ఈ లోపాన్ని సరి చేసుకుంటే క్రీస్తు వారసులము మనం. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు క్రీస్తు వారసులం కాదు, ఇప్పుడు ఎవరి వారసులు? దుష్టుడైన వారసులు, అంటే దుష్టుడైన సాతాను వారసులుగా ఉన్నారు ఇప్పుడు. అంటే నీ మనస్సాక్షి చెప్పేస్తుంది నువ్వు ఏ స్థితిలో ఉన్నావని. అంటే ఆడు దుష్టుడైన సాతాను వారసులు అయితే ఆడు ఏడు చేస్తాడు? అబద్ధాలు ఆడిస్తాడు, మోసాలు చేయిస్తాడు, నీతోని మొత్తము నీకు తెలియకుండానే మొత్తము కార్యక్రమం చేసేస్తాడు. నీకు తెలీదు నేను చేస్తున్నానని. ఈరోజు మన జీవితాల్లోనే ఎందుకు మనము చెయ్యట్లేదంటే ప్రార్థన శక్తి లేదు, వాక్య ధ్యానం లేదు, పరిశుద్ధాత్మ అనుభవం లేదు. పరిశుద్ధాత్మలో దేవుడితో ఎలాగ నడవాలో ఆ పరిశుద్ధాత్ముడు నీకు నేర్పిస్తాడు ఆయన. ఈరోజు ఈ అనుభవంలోకి లేకుండా క్రీస్తు వారసులము అనే మాత్రాన అవదు. నీ మనస్సాక్షి చెప్పేస్తుంది ఎవరు వారసులమని. దేవుని వారసులా, క్రీస్తు వారసులమా, సాతాను వారసులమా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. లోకంలో ప్రజలు ఉన్నారు కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళి సువార్త చెయ్యక్కలే. సువార్త నువ్వు చేస్తున్నావు కదా, సువార్త చెయ్యాలా. ఫస్ట్ థింగ్ మన క్రియలు, ఫస్ట్ థింగ్ మనం మారు మనసు పొందాలా. యేసు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఎంటర్ అవుతాడు మన జీవితంలోకి, అప్పుడు నీ చూపు మారుతుంది. ఫస్ట్ థింగ్ నీ మాట మారుతుంది, నీ ఆలోచనలు మారుతాయి. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. దేవుడు వారసులు కాదాలు, సాతాను వారసులు. అంటే క్రీస్తు వారసులం అంటే యేసయ్య గుణ లక్షణాలన్నీ నీలోకి ఉండాలా. యేసయ్య గుణ లక్షణాలన్నీ, ఆయన చూపులో పాపం లేదు, ఆయన నడకలో పాపం లేదు, ఆయన ఏ కోణాలు చూసినా పాపము లేనివాడుగా జీవించాడు యేసయ్య. పరిశుద్ధుడు ఆయన పుట్టుకతోనే పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భములో జన్మించి ఆయన ఈ లోకానికి మన కోసము, మన పాపాల నిమిత్తము ఆయన ఆ కలవరిలో మరణించి మూడో దినాన పునరుద్ధానుడుగా లేచాడు సజీవు లెక్కలో. ఎప్పుడైతే యేసయ్య పరిశుద్ధాత్ముడు, ఎప్పుడైతే దేవుని ఆత్మ చేతను నింపబడతావో ఇప్పుడు క్రీస్తు వారసులం అవుతాము. నువ్వు ఇంకా పరిశుద్ధాత్మ అనుభవంలోకి రాలేదనుకో, ఎక్కడ జీవితము అక్కడే ఉంటుంది. అందుకనే యేసు ప్రభు క్రీస్తుతో పాటు లేపాడు మనల్ని. పాపులుగా ఉండగా, చచ్చిన వారిగా ఉండగా. ఒకసారి చూద్దాం ఎపిసి పత్రిక 2వ అధ్యాయం
ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం చూద్దాం. మీరు గమనించాలి, మీ అపరాధముల చేత పాపము చేత మీరు చచ్చిన వారై ఉండగా. ఇప్పుడు మేము క్రీస్తు వారసులం, దేవుని వారసులం పాట పాడుతున్నారు. కానీ క్రియలేమో, నీ హృదయమేమో కంపుతో ఉంది, నీ ఆలోచనేమో అంటే నీ హృదయం ఎలాగుందంటే ఒకడిని కక్ష, ఒకడిని ఈర్చపడాల, ఒకడిని నీ పొరుగువాన్ని అంటే ఈర్ష, నీ పొరుగువాన్ని పైలోకి వెళ్తుంటే ఈర్ష, కక్ష. దేవునికి విరోధంగా నువ్వు జీవిస్తున్నావు. దేవుడు మనుషుల్ని మోసం చేయొచ్చు కానీ దేవుని మోసం చేయలేవు. ఇక్కడ మీ అపరాధముల చేత పాపము చేత మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఈరోజు యేసు రక్తములో కడగబడి క్రీస్తుతో మనము బ్రతికించడు. యేసయ్య గుణ లక్షణాలన్నీ పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి ఎప్పుడు వస్తాడో క్రీస్తు వారసులం. హల్లెలూయా. ఈరోజు మనము దేవుని కుమారులము. అంటే దేవుడికి ఏదైతే ఉందో ఆ సమస్తం మనదే. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లోని భూ సంబంధమైన ఆశలు పెట్టుకొని మనం అనుకుంటాం, ఇన్ని కోట్లు సంపాదించాను, ఈ లోకమంతా సంపాదించాను, ఈ లోకమంతా పేరు తెచ్చుకున్నాను, ఈ లోకమంతా కోట్లు లక్షల కోట్లు తెచ్చుకున్న ఆఖరికి మరణం అనేది ఎవడు తప్పించుకోలేడు. పుట్టిన ప్రతి ఒక్కడు ఇది శాశ్వతమైనది కాదు. ప్రతి బిడ్డ ఈ లోకములో ధనవంతుడు పేదోడు 2 రకాల మనుషులు ఉన్నారు. అంటే ఇక్కడ ధనవంతుడు బైబిల్లోని రాస్తుంది, పేదోడు లాజర్ పేరు రాస్తుంది కానీ ధనవంతుడు పేరు రాయలే. మీరు గమనించాలా, బైబిల్లో ఒక వాక్యము సెలవిస్తుంది, ధనవంతుడు సువార్త వెళ్ళి చేసావనుకో ధనవంతుడికి, బాబు నాకు అన్నీ ఉన్నాయి, నువ్వు నాకు చెప్పక్కర్లేదు అని ఏళన చేస్తారు. పేదోడికి సువార్త చేసామనుకో రక్షణ దేవుడు బీదలకి సువార్త చేశాడు ఆయన. అందుకనే యేసు ప్రభు ఒక మాట సెలవిస్తున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యము చేరాలంటే సూదు భుజములో ఒంటె దూరిపోతుందంట. సూదు భుజములో ఒంటె దూరిపోతుంది కానీ ధనవంతుడు పరలోక రాజ్యములు చేరాలంటే అసాధ్యము. క్లియర్ చెప్పేశాడు యేసు ప్రభు. అంటే మనము భూలోకములో అబ్రహాముకిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని మనల్ని స్వతంత్రించుకున్నాం. అంటే దేవుడు వారసులం మనం. ఇక్కడ పేదరికం ఉంచడు యేసయ్య. అన్ని రంగాల్లో దేవుడు ఆయన రూపంలో చెక్కబడతాం దినదినము. క్రీస్తు రూపంలోకి ఎప్పుడైతే క్రీస్తు రూపంలోకి వచ్చామో క్రీస్తు వారసులము. ఈరోజు మన జీవితాల్లోనే దిగులు, చింత, బాధ ఎవరికి వస్తుంది? చింత ఎవరు చింతిస్తారు? క్రీస్తు లేని వారు చింతిస్తారు. అంటే యేసు ప్రభువు నమ్ముకుని లేని వారు చింతిస్తారు. ఎక్కువగా మనకే చింత వస్తుంది, మనకే బాధ వస్తుంది. కృంగదీస్తాడు దుష్టుడైన సాతాను. అందుకనే నేను ఒక్కడు చెప్తున్నా, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పాత నిబంధనలోని ఒక భక్తుడు, దావీదు భక్తుడు ఉన్నాడు. గొలియాతు
చంపడానికి వెళ్తున్నాడు ఫిలిస్తీయుల్ని. రోషం వచ్చింది. ఇజ్రాయేలు ప్రజల్ని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. దావీదుని పంపిస్తున్నాడు. దావీదుకి ఆత్మ ద్వారా నడిపిస్తున్నాడు. దావీదు ఆత్మ ద్వారా నడుస్తున్నాడు అక్కడ. అరే ఇలా చిన్నోడు ఉన్నాడు, ఫిలిస్తీయుడేమో ఎంత పెద్దగా ఉన్నాడు, కండబలము. ఆ అన్నదమ్ములు అన్నలో దావీదు అన్నలు అక్కడికి వెళ్తున్నావు ఏంటి, చంపేస్తాడు అంటే, ఇది యెహోవా యుద్ధము, యెహోవా జరిగిస్తాడు ఈ కార్యము, యెహోవా నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రతి దానికి భయపడుతున్నావు, ప్రతి చిన్న సమస్యకి భయపడుతున్నావు. ఎందుకంటే ఈ భయాన్ని ఎవడు పుట్టించాడు? దుష్టుడైన సాతాన్. ఒక మనిషిని భయపుట్టిస్తున్నాడంటే ఆ దుష్టుడైన సాతాను నీ హృదయములో ఏలుతున్నాడు. అందుకనే రెండో మరణములో మీరు గమనించాలి, రెండో మరణములోని ఎవరు ఉన్నారంటే మొట్టమొదటిగా చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. రెండో మరణం పిరికివారు, పరలోక రాజ్యం వెళ్ళలేరు వాళ్ళు. ఎందుకు భయపడుతున్నావు? ఈరోజు నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తాడో ఈ పిరికి దెయ్యము, దుష్టుడు ఆత్మలు, దెయ్యపు ఆత్మలు బయటికి పారిపోతాయి. ఈరోజు మన జీవితంలో రోషము కలిగిన సర్వశక్తి గల దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడితే నువ్వు దేనికి భయపడవు, దేనికి నువ్వు భయపడవు. దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావు. దావీదు కూడా ఆ ధైర్యం వచ్చినప్పుడు గొలియాతుని ఒక్క సెకండ్లోని రకరకాల కొట్టి, ఇక్కడ కొట్టినప్పుడు గొలియాతు ఒక్క సెకండ్లో కింద పడిపోయాడు. అంటే ఇజ్రాయేల్ని ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకుంటాడు దేవుడు? మీరు గమనించాలా, ప్రపంచములో ఎన్ని దేశాలు ఉన్నా ఇజ్రాయెల్ దేశంతో ఏ దేశం కూడా పనిచేయదు. టెక్నాలజీ పరంగా కానీ ఇప్పుడు ఇవన్నీ ఎవరు కనిపెట్టారు? ఈ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ ఎవరు కనిపెట్టారు? ఇంత జ్ఞానము దేవుడు అనుగ్రహించాడు. ప్రపంచంలో నోవులు బహుమతులు ఇజ్రాయెల్ దేశానికి ఎక్కువ వచ్చాయి, 70-80%. ఈరోజు ప్రతి వస్తువును వాడుకుంటున్నామంటే వాళ్ళిచ్చిన టెక్నాలజీ ద్వారా, దేవుడిచ్చిన ఆ జ్ఞానం, దేవుడు ఇచ్చిన వాగ్దాన దేశం అది. ఈరోజు క్రీస్తు వారసులం మనం. ఈరోజు మన జీవితాల్లోని ఏ దేశం వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా ఇజ్రాయేలుతోని ప్రపంచమంతా ఒకటైనా ఇజ్రాయేల్ ఒక దేశం చాలు. ఒకటి చెప్తున్నా, యుద్ధము యెహోవాది. టెక్నాలజీ పరంగా శత్రువు వస్తున్నాడంటే కన్ను రెప్పల్లో హతమార్చేస్తాడు. ఈరోజు మన జీవితాల్లో మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. మన దేవుడు ఆయనతో సమస్తం సాధ్యమే, అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన నామం యందు ఎందరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరూ రక్షింపబడతారు. ఈరోజు మనము క్రీస్తు వారసులము. ఆ అధికారము దేవుడు మనకి అనుగ్రహించాడు. భయపడద్దు. అప్పులున్నాయా? అప్పులు తీర్చే శక్తి గల దేవుడు మన దేవుడు. బాధలతో బాధపడుతున్నావా? ఈ నిందలు, ఈ అవమానాలు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడతావో, నువ్వు క్రీస్తే యేసయ్యే మన జీవితంలోకి వస్తున్నాడు. యేసయ్య పరిశుద్ధాత్ముడు మన జీవితం. అంటే నేను ఒక్క విషయం చెప్తున్నా,
హృదయము సరిగ్గా లేకపోతే, నీ మనసు అంటే నీ హృదయం సరిగ్గా లేదనుకో, పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రావడానికి ఆటంకపరుస్తుంది. రాలేడు ఆయన. ఎందుకంటే నీ హృదయము కంపుతూ ఉంది, ఈర్ష్య ఉంది. ఇవన్నీ దేవుని సన్నిధానములో ఉపవాసం ఉండాలా. ముండి దెయ్యాలు బయటికి వెళ్ళాలంటే ఉపవాసం ఉండి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రాష్ట్రమందు నీ తండ్రికి ప్రార్థన చేయి. మొట్టమొదటిగా నువ్వు ఏటి అడుగుతావు ఉపవాసం ఉన్నప్పుడు? ప్రవ్వా, నాకు పెళ్ళి అవ్వలేదయ్యా, నా పెళ్ళి జరిగించు ప్రవ్వా. ప్రవ్వా, నా ఇల్లు కట్టించయ్యా. ప్రవ్వా, నాకు జాబ్ దయచే ప్రవ్వా. ఇవి అడగదా? అడగవలసిందే అడగాల. ఏటి అడగాల? నీకు జాబ్ ఇస్తాడు, నీకు ఇల్లు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. మొట్టమొదటిగా ఉపవాసం ఉన్నప్పుడు దేవునికి నీ హృదయాన్ని ఆయన నామయందు ప్రతి పాపాన్ని ఒప్పింపు చేస్తాడు. ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా అని దేవుని సన్నిధానములో కన్నీరుతో ప్రార్థన చేసిన, విరిగిన నలిగిన హృదయముతో ప్రార్థన చేసినప్పుడు, పరిచేడి ప్రార్థన కాదు, ఒక దొంగ ప్రార్థన చేశాడు. ప్రభువా, నిన్ను చూడడానికి కూడా నాకు అర్హత లేదయ్యా, నన్ను కరుణించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. పరిచేడి ప్రార్థన ఎలాగుంది? నేను ఎంత ఇచ్చాను, నా భక్తి అంత ఎవరికి తెలియదు, నా భక్తి వీళ్ళకి అందరికీ తెలుసు, నా భక్తి నీకు తెలుసు అంటే పోటీతత్వం. ఈ పోటీతత్వం కాదు దేవుడికి కావాల్సిన విరిగిన నలిగిన హృదయమే దేవుడికి బలియాగం. ఈ హృదయము దేవుడు నీలోని నివాసం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. పరలోకం విడిచి యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఊరికి వచ్చాడా? క్రీస్తు వారసుల మనము. ఇంకా జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఒకసారి గల్తీ పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చూద్దాం. గల్తీల పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. ఇక్కడ నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకా జీవించేవాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఈ మాటను చెప్పగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీలోని నిశ్చయముగా నీలోని నివాసం చేస్తున్నాడు. ఈరోజు నేను చెప్తున్నా, బతుకుతే క్రీస్తు, చావైతే లాభం. ఈరోజు మన జీవితాల్లో ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఏదైనా బలహీనతలు ఉంటే దేవుడి సన్నిధానములు ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తుని వెంబడించాలా. మనము క్రీస్తుని వారసులము. ఆయన రక్తమిచ్చి కొనుక్కున్న మనల్ని, ఈ సంఘము ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడు. ఆయన మనము సిద్ధపడి అనేకుల్ని సిద్ధపరచమన్నాడు దేవుడు. మనము సిద్ధము లేకుండా, మనకే మారు మనసు లేకుండా, మనమే జీవితాలే సరిగ్గా లేకపోతే సరి చేసుకోమన్నాడు. ఈ సమయం దేవుడు అనుగ్రహించాడు. నేను 1-2 చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను, వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండి దేవుని సన్నిధానములో తలుపు వేసుకొని ఇండివిజువల్గా ప్రతి క్రైస్తవుడు, నేను ప్రతి క్రైస్తవ బిడ్డకి నేను హెచ్చరిస్తున్నాను, పాస్టర్ గారు ఒక్కలే కాదు ప్రార్థన చేసేది, యేసు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ. దేవుడు నీకు దేవునికి వ్యక్తిగత సంబంధము కలిగి ఉండాలా. ఈరోజు నేను చెప్తున్నాను,
పరిశుద్ధాత్మ అనువులోకి రావాలి ప్రతి బిడ్డ. ఈరోజు క్రీస్తు వారసులము అనే నువ్వు చెప్పగలిగితే, నేను ఇంక జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మన జీవితంలోకి వస్తాడో క్రీస్తు రూపములోకి చెక్కబడతాం. రోజు క్రీస్తు వారసులం మనం. మరి క్రీస్తు వారసులం అంటే దేవుడు వారసులం మనం. హల్లెలూయా. క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడి నుంచి వచ్చాడు. అంటే మధ్యవర్తిగా యేసు క్రీస్తు ద్వారా మనము క్రీస్తు వారసులము. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలు ఈ అనుభవంలోకి ప్రతి బిడ్డ వచ్చినప్పుడు నేను 2 చేతులెత్తి, ప్రతి క్రైస్తవుడు, ఈ లోకం అంతా మాయలో ఉంది, ఈ టైంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. మొన్న అమెరికాలో చూడు, తుఫాన్ వచ్చి, అమెరికాలో భూకంపం వచ్చి లక్షల మంది చనిపోయారు. ఏ సమయం ఏం జరుగుతుందో తెలియదు. మనం సిద్ధపడి అనేకుల్ని సిద్ధపరచాలి. మనం రాకడ సమయము దగ్గర పడుతుంది. యేసయ్య త్వరలోనే రాబోతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. మనము సిద్ధపడి రెడీగా ఉండాలా. ఇంకా దేవుడు ఇంకా మారు మనసు లేకపోతే మారు మనసు పొందు. ఈరోజు మన జీవితాల్లో ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడు మనల్ని. ప్రభువా, ఈ రక్షణ భాగ్యమును కాపాడుకోపోతే, ఈ రక్షణ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నువ్వు తెలుసుండి గోతులు పడుతున్నావు, తెలుసుండి ఈ రక్షణని భాగ్యాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు. ఎంతోమంది ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్నా, యేసు ప్రభు దేవుని ఆదివారం చర్చికి వెళ్ళాను వచ్చాను ఆచారం కాదు భక్తి. క్రీస్తుతో పాటు నువ్వు సమాధి చేయవాడా. పౌలు గారు ఏంటన్నారు ఇక్కడ? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఈ మాటను ఎప్పుడైతే నువ్వు చెప్పగలుగుతావో, ఇంకా జీవించేది నేను కాదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. ఇప్పుడు క్రీస్తు వారసులం మనం. ఇంకా జీవించేది నేను కాదు, క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాం. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితములకు వస్తాడో క్రీస్తు వారసులము. ఈరోజు ఈ లోకములో నీకు ఈ జాబు లేదా, జాబ్ ఇస్తాడు. నువ్వు అప్పులు బాధలతో ఉన్నావో అప్పులన్నీ తీరుస్తాడు. నీ సమస్యలన్నీ తీరుస్తాడు. ఈ భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, అబ్రహాంకు వచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ఈ భూలోకములో ఉన్నప్పుడే దేవుడు దీవిస్తాడు. అంటే ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం ఇస్తాడు, పర సంబంధమైన నిత్య జీవం కూడా మనకి యేసయ్య ఇస్తాడు. అంటే క్రీస్తు వారసులము. ఎప్పుడైతే ఆయన రక్తములో కడగబడి ఆయనతో పాటు మనము వెంబడించాల. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడతావో మనము క్రీస్తు వారసులము. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యానికే స్తోత్రాలు తండ్రి, ప్రభువానికే స్తోత్రాలయ్యా. నీ చిత్తము నా పట్ల నెరవేర్చయ్యా. యేసయ్యా, నా తప్పులు నన్ను క్షమించయ్యా. ప్రభువా, మాట ద్వారా, ఆలోచన ద్వారా నా హృదయం సరిగ్గా లేదయ్యా, నన్ను సరిచేయి ప్రభువా. యథార్థమైన ప్రార్థన దేవుడు 2 మాటలు పలికిన దేవుడు ఆలకిస్తున్నాడు. హృదయం ఒక దగ్గర ఉంది, నా మనసు ఒక దగ్గర ఉంది. మనసు ఇక్కడే ఉన్నావు, కానీ మారు మనసు లేదు. యేసయ్యా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా. అడుగు దేవుని సన్నిధానములో. కలుముయ్. యేసయ్యా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా. నన్ను పరిశుద్ధపరుస్తాను. ఈ ఆత్మతో నన్ను నింపు తండ్రి. ఈ లోకములో ఎలాగ జీవించాలో నాకు తెలియదయ్యా. నాకు నేర్పించి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రభువా, నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించయ్యా. సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి, రాలేని బిడ్డలు కూడా దీవించి ఆస్వాదించయ్యా. ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రభువా, వాళ్ళందరి జీవితాలను నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రభువా, ఏ అక్కరలతో ఉన్నారో అక్కలన్నీ తీర్చి ప్రభువా,
నీ చిత్తమే ప్రతి బిడ్డ మీద జరిగించి నీ ఉద్దేశమంతా, నీ దయా సంకల్పమంతా ప్రతి బిడ్డ మీద జరిగించి నీ ఆత్మతో నింపి నీ రాకడ సమయంలో ప్రభువా నన్ను సిద్ధపరిచి అనేకుల్ని సిద్ధపరిచే పనిముట్టుగా నన్ను వాడుకో తండ్రి. నీ ఆత్మతో నన్ను నడిపించయ్య, నీ ఉద్దేశమంతా నా పట్ల నెరవేర్చయ్య. యేసయ్య, సంఘము యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి నిశ్చయముగా తండ్రి అబ్రహాంకు వచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని తండ్రి క్రీస్తు వారసులం మేము తండ్రి. ఇంకా జీవించేది నేను కాదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాను. నీ ఆత్మ ద్వారా నడిపించి సహాయం చేయండి. ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించే యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్నిని సావాసము మనకి సకల పరిశుద్ధులకి, ముఖ్యంగా దేవుని సంఘానికి యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి ఎల్లప్పుడూ దేవుని కృప తోడేనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.